ప్రతిసారి ఒకటే రకమైన పులావ్ తిని బోర్ కొట్టిందా? ఒక్కసారి ఈ పుదీనా కొబ్బరి పులావ్ చేసుకోండి. ఫ్లేవర్ఫుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా కొబ్బరిని మిక్సీకి వేసుకొని కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి 10 పచ్చిమిర్చిలు, ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లోకి ఒక స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా అండ్ ఒక బగారా ఆకు, ఒక స్పూన్ అంత జీలకర్ర, ఒక కప్ అంత ఆనియన్స్ తీసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ దగ్గర పడిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఆలూని, మీడియం సైజ్ టమాటోని 2 పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇట్లా నచ్చితే పలావ్ వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఆలూ జరంతా ఉడికిన తర్వాత ముందుగా చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన మొత్తం పోయి నూనె పైకి తేలిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో కొబ్బరి పాలు పోసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అంత సాల్ట్, అట్లనే ఒక స్పూన్ అంత గరం మసాలా కూడా వేసుకొని మొత్తం బాయిల్ చేసుకోవాలి. ఒకసారి ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చినాక పైనుంచి నెయ్యి పోసుకొని తింటే ఏక్ దమ్ ఉంటది. పక్కా ట్రై చేయర్రి.